जिंदाबाद जिंदाबाद తెలుగుదేశం పార్టీ और भी सारा आना है और अच्छा मैडम फल डाले मैडम अब जरा जाइए मैडम కొద్దిగా ఇంకా వెయిట్ అదే కొలెస్ట్రాల్ పెరుగుతున్నది అండి ఈరోజు 42వ డివిజన్లో కోటమిట్ట వీధిలో తిరుగుతున్నాము. దీనిలో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్ని తరపున నారాయణ గారిని బలపరచమని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయమని ప్రతి ఒక్కరికి అభ్యర్థించడం జరుగుతోంది. ఇప్పుడే ఒక భయాన్ని కలిసి వస్తున్నాము. ఒకటే మాట చెప్తా ఉన్నారు, తెలుగుదేశము కాకుండా వేరేది వచ్చే సమస్య లేదు, వేరేది ఏది రాకూడదు, తప్పకుండా ఈసారి నారాయణ సారే రావాలి, నారాయణ సారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఉండేది దోమల సమస్య. ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన చోట కూడా ఒక అడుగు టక్కున పక్కకు పడిందంటే అది పోయి కాలువలో ఉంటుంది. అలా ఇటుపక్క అటుపక్క కాలువలు సన్నగా రోడ్డు, దాని మీద ఇంత తెట్టులాగా ఉంటుంది. కనీసము దాన్ని శుభ్రపరిచిన దాఖలాలు కూడా లేవు. దాని మీద దోమలు, అది ఇప్పుడు కొంచెం ఉదయము మధ్యాహ్నం సమయం కాబట్టి దోమలు కొంచెము అంతంత మాత్రంగానే ఉన్నాయి, ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది. ఇదే కనుక మనము సాయంకాలము 7 గంటల ప్రాంతంలో కనుక ఇక్కడికి వచ్చున్నట్టయితే అప్పుడు మనము మనుషుల మధ్యలో దోమల్ని చూడం, దోమల మధ్యలో మనుషులు కనిపిస్తూ ఉంటారు. అట్లా ఉంటుంది పరిస్థితి. సో ఈ రకమైన పరిస్థితి నుంచి తప్పించాలి అంటే నారాయణ గారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి ఎక్కడ మురుగునీరు బయట కనిపించకుండా చేయటం వలన దోమల్ని నివారించవచ్చు, దోమల లేని నెల్లూరుని అందిస్తాను అని చెప్పి సార్ వాగ్దానం చేస్తున్నారు. మాకు ఆ వాగ్దానం గుర్తుంది, సార్ మాటిస్తే తప్పకుండా చేస్తారు అనే నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా మేము సార్నే గెలిపించుకుంటాము. ఇది ఒక్కటే కాదు, ఒకప్పుడు నెల్లూరు ఎలా ఉండేది, నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత ఎలా అభివృద్ధి జరిగింది అనేది కూడా మాకు తెలుసు. కాబట్టి సార్ని గెలిపించుకోవటము మాకు అవసరము, కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామమ్మా అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చి పంపించడం జరిగింది ఆ భయ్య. అదే రకంగా ఇంకొక ఇంటిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇది రంజాన్ మాసం అప్పుడు చాలా వరకు ఇందులో ఇక్కడ ఉన్న ఏరియాలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారు. వాళ్ళల్లో చాలా వరకు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు ఉదయాన్నే చాలా చీకటితో లేస్తారు, వాళ్ళ యొక్క నమాజ్ కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఈ ఉదయం సమయంలో కొంచెం సేపు అలా విశ్రాంతి తీసుకుంటారు. మేము వెళ్ళి తలుపు కొట్టినప్పుడు వాళ్ళు అటువంటి దానిలో ఉండి నిద్రలో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు తలుపు తీసి చిరునవ్వుతో మమ్మల్ని సాదరంగా ఆహ్వానించడం జరుగుతోంది. దీనికి మేము వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నా, ఏం కాదు పర్వాలేదు రండమ్మా అని చెప్పి నిద్రపోతున్నప్పటికీ కూడా లేచి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మాకు భరోసా ఇచ్చి మాలో ఉత్సాహాన్ని నింపి ముందుకు పంపించడం జరుగుతోంది. దీనికి మాకెంతో సంతోషంగా ఉంది. ఆయన నారాయణ గారి మీద వాళ్ళు పెట్టుకున్న అభిమానము, వాళ్ళు చూపిస్తున్న అభిమానము, వాళ్ళు పెట్టుకున్న నమ్మకము మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. తప్పకుండా ఈ నమ్మకం వమ్ము కాదు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి ముందుకు కదులుతున్నాను. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తకి వాళ్ళ యొక్క సాయశక్తులా ఇక్కడ కృషి చేస్తున్నారు. వారి కృషికి నా కృతజ్ఞాభివందనాలు.